ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై వారిద్దరికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులు స్టార్ట్ చేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్వేర్ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీహార్కి చెందిన ఇష్కా యాదవ్, మధ్యప్రదేశ్కి చెందిన నీరజ్ బన్సల్ ఇద్దరికి 2020 సంవత్సరంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి 2026 ఫిబ్రవరి నెల 20వ తేదీన వివాహం చేస్తున్నారు పెద్దల సమక్షంలో. వివాహం అనంతరం భార్యాభర్తలు మియాపూర్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీరజ్ బన్సల్ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్య ఇష్కా యాదవ్ను మానసికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. ఈ వేధింపులు భరించలేక ఇష్కా మంగళవారం రాత్రి తన నివాసంలోనే హాల్లో ఫ్యాన్కి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ ఉదయం నీరజ్ నిద్రలేచి చూసేసరికి హాల్లో ఇష్కా ఉరేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సో ఇషికా అంటే పెళ్ళైన 40 రోజులకే చనిపోద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ అక్కడి అపార్ట్మెంట్లు వీళ్ళు ఏదైతే నివాసం ఉంటున్నారో ఆ అపార్ట్మెంట్లో గోకుల్ అపార్ట్మెంట్స్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఆన్లైన్లో పరిచయాలు ప్రేమగా మారడం మొదట, ఆ తర్వాత పెళ్లిగా మారడం, ఇలాంటివి మనం ఈ రోజుల్లో నిత్యకృత్యాలే రోజు చూస్తూ ఉంటాం. కానీ పెద్దలంటే భయం లేకుండా ప్రేమించిన పాపానికి వాళ్ళు ఇలా బలైపోతుండడం నిజంగా చాలా మందిని కలిచివేస్తుంది. పెళ్ళంటేనే ఇప్పుడు ఏదైతే 25 to 30, 30 to 33 మధ్యలో ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు పెళ్ళంటేనే భయపడిపోతున్నారు ఇలాంటి వాటి వల్ల. నిజంగా నీరజ్ బన్సాలని చాలా నమ్మింది ఆ అమ్మాయి. వాస్తవానికి ఒక 4-5 years తనతో ఉంది. తను అంతా ఓకే అనుకున్న తర్వాతే నీరజ్ని నమ్మింది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. పెద్దల దాకా వెళ్ళింది అంటే ఇషిక ఆ అబ్బాయిని నమ్మింది కాబట్టి. నమ్మిన తర్వాత సరిగ్గా 40 రోజులకే ఫిబ్రవరి 26వ తారీఖున పెళ్ళైంది. కట్ చేస్తే కరెక్ట్గా 40 daysలో విగత జీవిగా హాల్లో చున్నీతో ఉరేసుకొని చనిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి? వీడిని నమ్మటమా? ఇప్పుడు ఆ అమ్మాయి తరపున ఎవరు మాట్లాడాలి? ఎవరున్నారు తనకి? ఇప్పుడు అన్నీ వదిలేసుకొని వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, ఇంకా బంధువులందరినీ వదిలేసి దూరంగా ఉంటుంది కదా. అమ్మాయి ఏం పాపం చేసింది ఇషిక? చూడడానికి ఎంత చక్కగా ఉందో తెలుసా అమ్మాయి? చాలా చక్కగా ఉంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని పెళ్ళైన నెలకే వేధింపులు స్టార్ట్ చేయడం, ఎంత క్రూయల్గా బిహేవ్ చేసి ఉంటాడు నీరజ్. ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎందుకు ఆ అమ్మాయిని వేధించడం? ఎందుకు? ఇద్దరూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు, సరే కష్టమో నష్టమో చూసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది కదా. ఆ అమ్మాయిని ఇంకా అదనపు కట్నం కోసం వేధించడం దేనికి? సో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ అబ్బాయి చెప్పిన రీజన్, మా అమ్మ వాళ్ళు అడిగారు, సో అందుకనే నేను ఆ అమ్మాయిని అడిగాను, అదనపు కట్నం, ఇంకా కట్నం కావాలి, మా ఇంట్లో వాళ్ళు కావాలంటున్నారు. ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం తక్కువగా పెళ్లి చేసుకుంటావా నువ్వు? నీకేం తక్కువ అని వాళ్ళ అమ్మా నాన్న, నీరజ్ బన్సాలి వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుతున్నారంట. నిజంగా వీడు ఆ అమ్మాయిని కనుక ప్రేమిస్తే, సరే అమ్మా ఆల్రెడీ వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు ఎంతో కొంత, ఇంకా సరిపెట్టండి, దీంతో ఏదైనా అవసరం ఉంటే నేను ఎంతో కొంత మీకు సపోర్ట్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను, ఇద్దరం జాబులు చేస్తున్నాం కదా, క్రెడిట్ కార్డు కోకో లేకపోతే లోన్ పెట్టో, ఏదో ఒక లోన్ పెట్టో మీకు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వాల్సింది పోయి, వాళ్ళు అన్న మాటల్ని యాస్టీజ్గా ఆ అమ్మాయికి చెప్పి, ఆ అమ్మాయి ఒక సెన్సిటివ్ మైండ్ ఇక్కడ అర్థమవుతుంది. ఆ అబ్బాయిని నమ్మడానికి, ప్రేమ పెళ్లిగా మారడానికి ఆ అమ్మాయికి దాదాపుగా 5.5 ఏళ్ళు పట్టింది. లిటరలీ 6 years పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి. మరి ఆ అమ్మాయి 6 ఏళ్ళుగా నిన్ను అర్థం చేసుకొని, నీతో ఉండి, నీ కష్టసుఖాలను పంచుకొని, నిన్ను
నీ మీద కేర్ చూపిస్తూ, నీ మీద ప్యాంపర్ చూపిస్తూ, నీ మీద లవ్ చూపిస్తూ అంత మంచిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించాలా? అసలు ఏ జనరేషన్లో ఉన్నాం మనం? ఈ జనరేషన్లో కూడా అదనపు కట్నం కోసం ఇంకా వరకట్నం కావాలి, అదనపు కట్నం కావాలని చెప్పి వేధిస్తే ఇక సాఫ్ట్వేర్ జాబులు చేయడం ఎందుకు? బీటెక్లు ఎంటెక్లు చేయడం దేనికి? డబ్బుల కోసం ఒక అదనపు కట్నం అనే ఒక మాటతో ఆ అమ్మాయిని వేధించాలి నువ్వు అని ఫిక్స్ అయితే మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మస్ట్గా మీరు కామెంట్ చేయండి. వాడిని ఏం చేయాలో, నీరజ్ బన్సాలని ఏం చేయాలో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మస్ట్గా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష పడాలి? ఎందుకంటే ఇలాంటి ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు వేధింపులు, తాగుచ్చి కొట్టడాలు, వీడికి ఏదో వ్యసనాలు ఉంటాయి బయట, వేరే గర్ల్ ఫ్రెండ్సో లేకపోతే పార్టీలకి పబ్బులకు తిరగడమో, తాగటమో, ఎంజాయ్ చేయడమో, బెట్టింగ్లో ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది. వాడి శాలరీ ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళకి, వీడి జూదాలకి ఖర్చు పెట్టుకోవాలి. ఈ అమ్మాయినేమో వరకట్నం, అదనపు కట్నం అని చెప్పి ఈ అమ్మాయిని వేధించాలి. ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయికి ఏముంటుంది? కాస్త బంగారం కొనుక్కోవాలనో, చాలా సింపుల్గా ఉంది చూడటానికి ఆ అమ్మాయి. సో అంత హెవీ ఆర్నమెంట్స్ ధరించే క్యారెక్టర్ కూడా కాదేమో అనిపిస్తుంది నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో అంత సింపుల్గా ఉంది, దట్ నార్త్ ఇండియన్. సో బంగారం మీద బేసిక్గా పెద్దగా ఉండదు. ఇక ఆ అమ్మాయికి ఏంటి, మనం, మన ఫ్యామిలీ, నా భర్త అనే కదా, దానికోసమే కదా 6 ఏళ్ళుగా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి నిన్ను నీ కష్టసుఖాల్లో నీకు తోడుండి నీతో 7 అడుగులేసింది. 6 ఏళ్ళుగా నిన్ను అర్థం చేసుకుంది కాబట్టే కదా ఇవాళ ఆ అమ్మాయి విగత జీవిగా మారింది. నిజంగా వాడిని కనుక పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏమో ఆ అమ్మాయి భూమి మీద ఉండేదేమో, హ్యాపీగా జాబ్ చేసుకుంటూ వేరే ఇంట్లో వాళ్ళు సెట్ చేసిన ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చునేమో. మేబీ అమ్మాయికి అలా రాసి ఉంది అని అనుకోవడం కన్నా నిజంగా ఆ అమ్మాయికి వాడు పరిచయం కాకపోతే చాలా బాగుండేది కదా. అంటే ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు. బయటికి వచ్చేవి కొన్ని, బయటికి రానివి ఎన్నో. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఈ యొక్క ఇషికా యాదవ్ వాళ్ళ భర్త నీరజ్ బన్సాలి ఒకటే చెప్పాడు, ఇంట్లో వాళ్ళు అడగమన్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కారణమా, వీడి కారణమా? డైరెక్ట్గా వీడు, ఇండైరెక్ట్గా ఇంట్లో వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి నిజంగా అదనపు కట్నం కావాలి, లేదంటే ఇంకోటి ఆ అమ్మాయికే ఫోన్ చేసి, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, పిల్లలకు తెలియనియమాకండమ్మా, మీరు ఇంత కట్నం ఇచ్చారు, సో దానికి కొంచెం ఎక్స్ట్రా కావాలి, మాకు వేరే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, పెళ్ళికి మేమే ఖర్చు పెట్టాం కదా, సరే పెళ్లి ఖర్చులు కనీసం ఇవ్వండి, లేకపోతే అబ్బాయికి ఏదైనా బంగారం పెట్టండి, అలా అడిగితే వాళ్ళు ఇషికా వాళ్ళ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సరే వాళ్ళకి ఏదైనా తులమో పొలమో ఏదైనా ఉంటే అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాస్తవానికి ఇద్దరు బాగుండాలని కదా, ఇషికా నీరజ్ బాగుండాలని కదా వాళ్ళ 2 కుటుంబాలు పెళ్లి చేసింది. మరి ఇంకా ఈ గేమ్స్ ఎందుకు? ఈ గేమ్ ప్లాన్ దేనికి? ఏం కట్టుకుపోదామని? దేనికోసం ఇదంతా? ఏం సాధించారు ఇప్పుడు వీళ్ళు? ఏమైనా సాధించారా? బంగారం లాంటి పిల్ల ఇప్పుడు అనంత లోకాలకు వెళ్ళిపోయింది. విగత జీవిగా హాల్లో పడింది పొద్దున్న లేచేసరికి. ఒక్కసారిగా నీరజ్ బన్సాలి షాక్. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. సో పోలీసుల దగ్గర కూడా కొంచెం హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాడు. వాస్తవానికి జరిగింది ఒకటి, అక్కడ పోలీసులు చెప్తుంది ఒకటి. కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నించండి. వితిన్ 1 monthలో అసలు అదనపు కట్నం అనే ఆలోచన వస్తుందా? ఫస్ట్ 1 month 2 months ఎంత హ్యాపీగా జాలీ గడుపుతారు. సరే ఒకప్పుడు పెళ్ళి అంటే కనీసం ఒక 1 year దాకా వాళ్ళని అర్థం చేసుకోవడాలు ఇలాంటివి జరిగేవి. సరే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ వాళ్ళు ముందుగానే అర్థం చేసుకొని ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి 1 monthలోనే గొడవ వచ్చిందంటే అక్కడ ఏం జరిగింది? నిజంగా అదనపు కట్నమా, లేకపోతే ఆ అమ్మాయి మీద అనుమానమా? సో ఇలాంటివి చాలా తెలియాల్సి ఉంది. ఇలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం టీవీ తరపు నుంచి. ఈ బన్సాలిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేయాలో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.